ఈరోజు మనం సమత్వరణం అంటే యూనిఫామ్ యాక్సెలరేషన్ మీద కొన్ని ఆసక్తికరమైన కొంచెం సవాలుగా ఉండే లెక్కల్ని చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి డైరెక్ట్‌గా ఫార్ములా వేస్తే ఆన్సర్స్ రావు. 2 స్టెప్స్‌లో చేయాల్సుంటుంది. మొదటి లెక్కను చూడండి. ఒక తాబేలు నిశ్చల స్థితి నుండి మొదలుకొని సమత్వరణంతో కదులుతూ 100 మీటర్ల దూరాన్ని నడిచింది. ఈ దూరం చివరికి వచ్చేసరికి దాని వేగం 40 మీటర్ పర్ సెకండ్‌కి చేరింది. అయితే ఈ దూరాన్ని నడవడానికి ఆ తాబేలుకి ఎంత సమయం పట్టింది? మనం ముందు మనకిచ్చిన సమాచారం ఏమిటి? మనమేం కనుక్కోవాలనేది క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది తాబేలు వెళ్తున్న రోడ్డు అనుకుందాం. తాబేలు ఇక్కడ ఉంది. ఈ తాబేలు మొదట నిశ్చల స్థితిలో ఉంది గదా! అంటే కదలడం లేదు. ఈ తాబేలు ఇక్కడి నుంచి త్వరణం చెందుతోంది. అంటే దాని వేగం మెల్లగా పెరుగుతూ వెళ్తోంది. అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు తాబేలు ఇక్కడ ఉంది. దాని వేగం 40 మీటర్ పర్ సెకండ్. తాబేలు ప్రయాణించినటువంటి దూరం 100 మీటర్లు. అయితే మనమేం కనుక్కోవాలి? ఈ దూరాన్ని నడవడానికి ఆ తాబేలుకి ఎంత సమయం పట్టింది? అంటే మనం కాలాన్ని కనుక్కోవాలి. ఇటువంటి ప్రశ్నలు చూడగానే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది కదా! ఏంటి? వడి ఈక్వల్ టు దూరము బై కాలం. ఇది మనం చాలా సార్లు లెక్కలు చేయడానికి వాడుతుంటాం కాబట్టి మనం ఈ సూత్రం ద్వారా లెక్క చేయొచ్చనుకుంటాం. ఎందుకంటే మనకు వేగం తెలుసు, అలాగే దూరం తెలుసు. కాబట్టి మనం టైం కనుక్కోవాలి కాబట్టి ఈ సూత్రం వేసేసి కనుక్కుందాం అనుకుంటాం. కానీ ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఈ ప్రశ్నని చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే వడి ఈక్వల్ టు దూరము బై కాలం అనే సూత్రం కేవలం వడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అంటే వేగం మారకుండా ఉంటేనే ఈ సూత్రాన్ని వాడాలి. అంటే ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దాని వడి మరియు వేగం సమానమవుతాయి. అప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి కాలాన్ని కనుక్కోవచ్చు. కానీ మనకిచ్చిన లెక్కలో చూడండి, తాబేలు నిశ్చల స్థితిలో మొదలైంది. అంటే దాని వేగం 0. అక్కడి నుండి 40 మీటర్ పర్ సెకండ్‌కి పెరిగింది. అంటే ఇక్కడ వేగం మారుతూ ఉంది కదా! దీన్నే మనం త్వరణమని అంటాం. వేగం మారుతున్నప్పుడు మీరు సూత్రంలో ఏ వేగాన్ని తీసుకుంటారు? 0 వేస్తారా? లేదా 40 మీటర్ పర్ సెకండ్ వేస్తారా? అలా వేశారనుకోండి, దానర్థం ఏంటి? తాబేలు మొదటి నుండి చివరి వరకు 40 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళింది అని అర్థమొస్తుంది. అది తప్పు కదా! అది 0 నుండి మొదలై మెల్లగా వేగాన్ని పెంచుకుంది. అందుకే వేగం మారుతున్నప్పుడు అంటే త్వరణం ఉన్నప్పుడు మనం ఈ పాత సూత్రాన్ని ఉపయోగించి లెక్క చేయకూడదు. మనం ప్రశ్నని ఒకసారి మళ్ళీ చదివితే, తాబేలు సమత్వరణంతో యూనిఫామ్ యాక్సెలరేషన్‌తో కదులుతోంది. అంటే త్వరణం స్థిరంగా ఉంది. త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు మనం చలన సమీకరణాలు ఉపయోగించి లెక్క చేయొచ్చు. ఏంటా చలన సమీకరణాలు? v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. ఇక్కడ v అంటే తుది వేగం, u అంటే తొలి వేగం, a అంటే త్వరణం, t అంటే కాలం, s అంటే స్థానభ్రంశం. ఈ సమీకరణాల్ని మనం ముందు వీడియోలో ఎలా రాబట్టామో నేర్చుకున్నాం కదా! ఇప్పుడు మనం ఈ చలన సమీకరణాలు ఉపయోగించి ఈ లెక్కను చేద్దాం. మొదట మనం ఇచ్చిన విలువలన్నిటిని రాసుకుందాం. u ఈక్వల్ టు 0. ఎందుకు? తాబేలు మొదట నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి దాని తొలి వేగం 0. s ఈక్వల్ టు 100 మీటర్లు. v ఈక్వల్ టు 40 మీటర్ పర్ సెకండ్. మనం కనుక్కోవాల్సింది t విలువని. ఈ చలన సమీకరణాన్ని చూడండి. మనం t విలువను కనుక్కోవడానికి ఏ సమీకరణం సహాయపడుతుందో చూద్దాం. మొదటి సమీకరణంలో v తెలుసు, u తెలుసు. tని కనుక్కోవాలి. కానీ మనకు ఏ విలువ కూడా తెలియదు. రెండో సమీకరణంలో కూడా మనకు ఏ విలువ తెలియదు. అంటే మొదట మనం tని కనుక్కోవాలంటే aని కనుక్కోవాలి. మూడవ సమీకరణం చూడండి. v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. మనం ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఉపయోగించి మొదట a విలువని కనుక్కుందాం.
ఆ తర్వాత మనం మొదటి 2 సమీకరణాలు ఉపయోగించి t విలువని కనుక్కోవడం సులభమవుతుంది. ఏ విలువని కనుక్కోవడానికి ఇప్పుడు మనం మూడవ సమీకరణం v² u² + 2asని తీసుకుందాం. మనకు తెలిసిన విలువల్ని ప్రతిక్షేపిద్దాం. 40 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఇంటూ a ఇంటూ 100 మీటర్లు. 40 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ అంటే 1600 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఇంటూ 100 మీటర్లు. ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్, 2 ఒకట్ల 2 ఎనిమిదిల మీటర్ మీటర్ క్యాన్సిల్, a ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం ఏ విలువని కనుక్కున్నాం, కానీ మనము కనుక్కోవాల్సింది t విలువ. సరే, మనం కనుక్కున్న ఏ విలువని ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు t విలువని కనుక్కుందాం. ఈ చలన సమీకరణాలు చూడండి. మనం t విలువని కనుక్కోవడానికి మొదటి 2 సమీకరణాలు సరిపోతాయి. కానీ మొదటి సమీకరణం చూడండి, v = u + at. ఇది చాలా సులభంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని ఉపయోగించి t విలువని కనుక్కుందాం. v = u + at. ఇప్పుడు మనం విలువని ప్రతిక్షేపిస్తే 40 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ టు 0 ప్లస్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ t. 40 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ t. 8 ఒకట్ల 8 ఐదల్లా మీటర్ మీటర్ క్యాన్సిల్, సెకండ్ సెకండ్ క్యాన్సిల్, t ఈక్వల్ టు 5 సెకండ్లు. అంటే ఈ 100 మీటర్ల దూరాన్ని నడవడానికి తాబేలుకు 5 సెకండ్ల సమయం పట్టింది. సరే, ఇంకో లెక్కను చేద్దాం. ఒక ట్రక్ డ్రైవర్ బ్రేకులు వేశాడు. ఆ ట్రక్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సమ రుణ త్వరణంతో నెమ్మదించి 5 సెకండ్ల తర్వాత ఆగిపోయింది. అయితే బ్రేకులు వేసిన తర్వాత అది ఆగే సమయానికి ఎంత దూరం ప్రయాణించింది? సరే, ఇప్పుడు మనం ఇచ్చిన లెక్కను ఒక చిత్రం వేసుకొని అర్థం చేసుకుందాం. ఇది రోడ్ అనుకోండి. ఇది వేగంగా వస్తున్న ట్రక్. ఇప్పుడు ట్రక్ డ్రైవర్ బ్రేకులు వేశాడు. అది మెల్లగా నెమ్మది అవుతూ ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఈ ట్రక్ నిశ్చల స్థితిలో ఉంది. మనకు లెక్కలో రుణత్వరణం అన్నారు కాబట్టి ఏ విలువ -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఈ బ్రేకులు వేసిన తర్వాత ట్రక్ ఆగిపోయే సమయానికి ఎంత దూరం ప్రయాణించింది అంటే ఇప్పుడు మనం ఈ దూరాన్ని అంటే s విలువని కనుక్కోవాలి. ముందు మనం మనకిచ్చిన విలువల్ని రాసుకుందాం. a = -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మైనస్ అని ఎందుకు రాసామనే డౌట్ వచ్చింటుంది కదా. ఎందుకంటే డ్రైవర్ బ్రేక్ వేశాడు. బ్రేక్ వేస్తే ఏమవుతుంది? బండి నెమ్మదిస్తుంది. దాన్నే మనం రుణత్వరణం అంటాం. ప్రశ్నలో 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇచ్చారు. ఇక్కడ ట్రక్ యొక్క వేగం తగ్గుతోంది కాబట్టి మనం త్వరణాన్ని మైనస్గా తీసుకోవాలి. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, త్వరణం ధనాత్మకంగా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది. వస్తువు యొక్క వేగం పెరుగుతుంటే త్వరణాన్ని ధనాత్మకంగా తీసుకోవాలి, వేగం తగ్గుతుంటే రుణాత్మకంగా తీసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ నెగటివ్ సైన్ని తీసుకున్నాం. ట్రక్ బ్రేక్ వేసిన 5 సెకండ్ల తర్వాత ఆగిపోయింది కదా, అందుకే t = 5 సెకండ్లు, v = 0. v అంటే తుది వేగం కదా. ఈ ట్రక్ చివరగా ఆగిపోయింది అంటే దాని తుది వేగం 0. అందుకే మనం v = 0 అని రాసుకున్నాం. కానీ మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? బ్రేకులు వేసిన తర్వాత ట్రక్ ఆగే సమయానికి ఎంత దూరం ప్రయాణించింది అంటే మనం స్థానభ్రంశం sని కనుక్కోవాలి. సరే, ఇప్పుడు మనం చలన సమీకరణాలు చూద్దాం. మొదటి సమీకరణం చూడండి, v = u + at. ఇందులో s లేదు కాబట్టి మనం ఈ సమీకరణాన్ని ఉపయోగించి sని కనుక్కోలేము. రెండవ సమీకరణం చూడండి, s = ut + ½ at². ఇందులో మనకి ఏ విలువలు తెలుసు? మనకు a విలువ తెలుసు, t విలువ తెలుసు. s విలువని కనుక్కోవాలి, కానీ మనకు u విలువ కూడా తెలియదు. కాబట్టి మనం ఈ సమీకరణాన్ని ఉపయోగించలేము. మూడవ సమీకరణం చూడండి, v² = u² + 2as. ఇందులో కూడా u ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది?
మొదట మనం యూని కనుక్కుంటే ఆ తరువాత ఎస్ని కనుక్కోవచ్చు. ఇది కూడా మనం ఇంతకు ముందు చేసిన లెక్కలాగే ఉంది కదా. సరే, ఇప్పుడు మనం మొదట యూని కనుక్కుందాం. ఇప్పుడు మనం యు విలువని కనుక్కోవడానికి మొదటి సమీకరణాన్ని రాసుకుందాం. v = u + at. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిస్తే 0 u + -4 మీటర్/సెకండ్² × 5 సెకండ్లు. ఇక్కడ సెకండ్ సెకండ్ క్యాన్సిల్. మనం ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరిస్తే u = 20 మీటర్/సెకండ్. సరే, ఇప్పుడు మనం కనుక్కున్న u విలువని ఇక్కడ రాసుకుందాం. u = 20 మీటర్/సెకండ్. కానీ మనం కనుక్కోవాల్సింది s విలువ. మనం చలన సమీకరణాన్ని మళ్ళీ చూస్తే రెండవ మరియు మూడవ సమీకరణంలో s ఉంది. కాబట్టి మనం ఈ రెండు సమీకరణాల్లో ఏదో ఒకదాన్ని ఉపయోగించి s విలువని కనుక్కోవచ్చు. మూడవ సమీకరణం చూడండి. v² = u² + 2as. ఇది కొంచెం సులభంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని ఉపయోగించి s విలువని కనుక్కుందాం. v² = u² + 2as. ఇప్పుడు మనం విలువని ప్రతిక్షేపిస్తే 0 20 మీటర్/సెకండ్² + 2 × -4 మీటర్/సెకండ్² × s. ఇక్కడ మనం v విలువ 0 కాబట్టి 0 అని రాసాం. ఇప్పుడు మనం ఈ 2as విలువని =2కి ఎడమవైపు పంపిస్తే 8 మీటర్/సెకండ్² × s = 400 మీటర్²/సెకండ్². ఇక్కడ 20 మీటర్/సెకండ్² 400 మీటర్²/సెకండ్² రాసుకున్నాం. 8 1 8, 50 సెకండ్² క్యాన్సిల్, మీటర్ మీటర్ క్యాన్సిల్, s = 50 మీటర్లు. అంటే ట్రక్ బ్రేకులు వేసిన తర్వాత ఆగిపోయే సమయానికి 50 మీటర్ల దూరం ప్రయాణించింది. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటి? త్వరణం ఉన్నప్పుడు అలాగే వేగం మారుతున్నప్పుడు మనం వడి దూరము/కాలం అనే సూత్రాన్ని ఉపయోగించి లెక్క చేయకూడదు. అలాగే సమత్వరణం అని ఈ లెక్కలో ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ 3 చలన సమీకరణాలు ఉపయోగించి లెక్క చేయాలి. అయితే మీకు చలన సమీకరణాలు తెలిసినప్పటికీ ఏ సమీకరణాన్ని ఉపయోగించి లెక్క చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అందుకని మొదట మీరిచ్చిన లెక్కను చదివి తెలిసిన విలువలన్నిటినీ రాసుకోండి. అలాగే ఏ విలువని కనుక్కోవాలో కూడా రాసుకోండి. అప్పుడు మీరు సులభంగా ఏ సమీకరణాన్ని ఉపయోగించి లెక్క చేయొచ్చనేది తెలిసిపోతుంది.